మీరు ఆ గొర్రెలను కొట్టుకుపోతున్నాడు ఆడుతుంది. నీది కూడా వెళ్ళిపోయిందా? నాది ఇప్పటికి ఆల్రెడీ 3 ఎకరాల దాకా 3-4 ఎకరాల దాకా పోతుంది. కాకపోతే పచ్చగా పడుతుంది కానీ అట్లా వాటర్ లేవు. ఇప్పుడు నీ దాంట్లో బోర్ కొద్దిగానే వస్తున్నాయి నీళ్ళు? కొద్దిగా వస్తున్నాయి కానీ పారదు కదా సార్. చేనుకు సరిపడంత వస్తలేవు. వస్తుంది. కౌలు తీసుకున్నాము. ఎకరం అంతా తీసుకున్నాము. పైకి ఇప్పుడు ఈ పంటలు ఇట్లా ఎండిపోతున్నాయని చెప్తే అధికారులు ఏమైనా వచ్చారా? ఇటు ఎవరు రాలేదు సార్. ఎవరు వచ్చి జరిగింది అనేది తెలుసుకోలేదు. ఇప్పుడు పోయినసారి బాగానే పండిందా? పోయినసారి నా వాటర్కు నేను నాది 6 ఎకరాల వారంగా కూడా ఇక్కడ ఇదంతా పెట్టాను సార్. వీళ్ళకి వాటర్ పెట్టేది. అప్పుడు చెరువులో ఉండేనా నీళ్ళు? చెరువులో ఏమో కానీ పోసేది. అప్పుడు బోర్ కొద్దిగా తక్కువ ఉండేది కానీ బోర్ పోసేది. ఇప్పుడు ఈసారి నాది 22 సంవత్సరాల బోర్ ఎప్పుడు గుంజలేదు. ఈసారి గుంజేందుకు వస్తాను. ఎన్ని ఇంచులు పడతాయి నీళ్ళు బోర్? సార్ నాది 100 ఫీట్ల పడుతుంది. 100 ఫీట్ల కాదు, అది వాటర్ ఎంత? ఒక వీడియో అది. మత్తనేపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో ఎండినటువంటి వరి పంటను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, జనగామ జిల్లా గైడు ఇన్ఛార్జి ఎండి అబ్బాస్ గారు, పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా ఈ గ్రామ మండల నాయకత్వం సందర్శించి ఎండిన పంటలను పరిశీలించడం జరుగుతుంది. ఈ ఎండినటువంటి పంటలకు మరి వెంటనే ఎన్యుమరేషన్ చేయించి ఎకరానికి 50,000 ఈ నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈరోజు బోరు బావులు ఎండిపోవడమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్యుమరేషన్ చేయించి ప్రజలకు కావాల్సినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం జిల్లాలో 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, రైతులను ఆదుకోవాలని మరి మార్చి 11వ తారీఖు నాడు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఎండినటువంటి రైతులు ఎవరైతున్నారో అందరూ కూడా ధర్నాలో పాల్గొని జయప్రదం చేస్తుందిగా జనగామ జిల్లా రైతాంగానికి సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది.